సత్య వ్లాగ్స్ ఈరోజు అయితే మరొక టేస్టీ వంటకంతో మీ ముందుకు వచ్చాను. తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఈరోజు చాలా ఈజీగా చేసుకునే అరటికాయ ఫ్రై. దీనికోసం ఏమీ అక్కర్లేదండి. ఓన్లీ అరటికాయలు, ఒక 4 ఉల్లిపాయలు, ఒక 8 పచ్చిమిరపకాయలు. అంటే అరటికాయల క్వాంటిటీని బట్టి నేను పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కట్ చేసుకుని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫ్రై చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అరటికాయ ఆరోగ్యానికి కూడా మంచిది. బ్లడ్ తక్కువ ఉండే వాళ్ళకి తింటే చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి అరటికాయ ఫ్రై కోసం అరటికాయలు అయితే కట్ చేసేసి ఇలా ఉప్పు నీటిలో వేసి ఉంచుకున్నాను. ఉప్పు నీటిలో వేయాలి, లేదంటే నల్లగా అయిపోతాయి. ఇలా పలుచగా కట్ చేసుకుంటే ఫ్రై తొందరగా అయిపోద్ది, చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రాసెస్ చూసేయండి. ముందైతే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిపోవాలి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయలు వేగిపోయి కదా, కొంచెం పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేగాక కొంచెం పసుపు, ఇప్పుడు అల్లము వెల్లుల్లిపాయ కొద్దిగా దంచుకొని వేసుకుంటున్నానండి. కొంచెం ఒక చెంచాడు. ఇది వేసుకోకపోతే పర్వాలేదు, కానీ కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది వేస్తాను. జస్ట్ కొంచెం వేపేసాక ఇందులో అరటికాయలు వేసి, అరటికాయలు మాత్రం ఉప్పు నీటిలో ఉంచుకోవాలి, లేదంటే నలుపు అయిపోతాయి. ఇది ఒకటి గుర్తుంచుకొని సరిపోతుంది. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఈజీగా అయిపోయే వంటకాలు కూడా చేసుకోవాలి. అరటికాయ మంచిదండి, బ్లడ్ చేరుతుంది, ఒంటికి చాలా మంచిది. ముఖ్యంగా ఆడవాళ్ళకి బ్లడ్ తక్కువ ఉంటుంది కదా ఆడవాళ్ళకి. ఒకసారి బాగా ఈ ఉల్లిపాయలు మసాలా అంతా పట్టేస్తాను. చాలా ఫాస్ట్గా 5 మినిట్స్లో కుక్ అయిపోయింది అరటికాయ. తప్పకుండా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను, లేదంటే నలుపు అయిపోతుంది. ఇలా పలుచగా ముక్కలు కోసుకోవడం వల్ల చక్కగా తొందరగా ఫ్రై అయిపోతుంది. దీంతో మిరియాల రసం కూడా చేయబోతున్నాను, అది కూడా చూపిస్తాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే కుక్ అయిపోతుంది. అప్పుడు కారం 5 మినిట్స్ తర్వాత వేగిపోయింది అరటికాయ. చూసారా, చాలా ఈజీగా అయిపోద్దండి. బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కారం రుచికి సరిపడా వేసుకుని సార్, జస్ట్ కొంచెం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు కలిపేసి ఆపేసుకోవచ్చు స్టవ్. ఇందులో ఇంకెటువంటి యాడ్ చేసుకోవాల్సిన లేదు, చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తే ఇంకా చాలా కుకింగ్ వీడియోస్, పూజ వీడియోస్, సేవింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, డ్రాయింగ్ వీడియోస్ కూడా. తప్పకుండా చూడండి. చూసారా, అయిపోయింది. ఒక్క ఉడికిపోయింది లేదు తెలిసిపోతుంది. జస్ట్ ఇలా అంటే చూసారా, ఇరిగింది అంటే ఉడికిపోయినట్టు. ఇలా సింపుల్గా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కూర, ఏ కూర అయినా. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.